షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. అయ్యో, మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమైంది, మా నాన్న జీరో కాదు, నా కోసం హోండా కొన్న హీరో అని. థ్యాంక్స్ నాన్న. నాన్నోయ్ థ్యాంక్స్. పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ, నాతోనే ఉంటుంది వెళ్ళకుండా. లల్లలా లల్లలా లల్లలా. ఒరేయ్ ఏమిట్రా అది? వచ్చావా? రా చూడవే, చూడు. నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా? అలాంటి నాన్న చూడవే, నేను అలా అడిగానో లేదో తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు. ఆహా, ఒక్కసారి అటు చూడవే, నాన్న శంకుమార్కు బట్టలు వేసుకున్న విష్ణుమూర్తిలా ఎలా పడుకున్నాడు చూడు. వెళ్ళవే, వెళ్ళి లక్ష్మీదేవి అని కాలొత్తు, పుణ్యమైన వస్తుంది. నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసి నా హాండా బైక్ లో కాలేజీకి వెళ్ళొస్తా. బాయ్. అమ్మా, వీడేంటి ఇంత మెలికలు తిరిగిపోతున్నాడు? ఒక్క మగాడు అది మా నాన్న. అమ్మా కీస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి, వెళ్ళి అడుగు. కొత్త బండి అప్పుడే ఇచ్చేసావా? ఒరే ఒరే బాబాయ్, నా బండి తీసుకెళ్తావేంటి? ఏంటి నీదా? మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ శుభ్రం చేస్తే నీదైపోద్దా? కడిగితే బండి ఇచ్చారమ్మా, ఇలా సెకండ్ ఇస్తారు. థ్యాంక్స్. కుంభకర్ణుల్లో ఎలా పడుకున్నాడు చూడు. ఈయన విష్ణుమూర్తి కాదు, ముష్టిమూర్తి. ఒరే బాబాయ్, బాబాయ్ అప్పలేడు, ఆగరా. చేతులు అడిగేలా బైక్ అడిగా కదా, కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ ఇరా. సరే ఎక్కు. దొరికింది. అరే బాబాయ్ నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. నేను ముందు చూసా, నువ్వు వెళ్ళు. రే, నీలాంటి అదలు ఉండటం మూలంగా అమ్మాయిలకి అబ్బాయిలు చీపైపోయారా? పోరా. ఏ లాగు. అవునే, నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు. నా పేరు నీకు ఎలా తెలిసే? సిగ్నల్ తప్పుకో. ఏ ఆగాగు, నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను గానీ ఇంతకీ ఎవరే నువ్వు? డబ్బులు తీరా, డబ్బులు తీ. ఎవడబ్బు సొమ్మనుకుని రోడ్ల మీద లైసెన్స్ ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా? నువ్వు ఎవరు అసలు? చెప్పు 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 చెప్పు. పోలీస్. వస్తున్నానమ్మా. పోలీస్ లేదేం లేదు, చెప్పవే. సార్, వీడెవడో లైసెన్స్ ఆర్సీ బుక్ అని నా దగ్గర డబ్బులు అడుగుతున్నాడు. ఆగండి సార్. సిగ్నల్ పడి నువ్వు వెళ్ళమ్మా, ఈ సంగతి చూసుకో. ఆగు సార్, వదండి సార్. పెద్ద జిగిడి షేర్ మార్కెట్ లాగా మా కలెక్షన్ టపాల్మని పడిపోతుంటే ఏంటో అనుకున్నాను. మొత్తం ఎంతమంది ఉన్నారా? ఎట్లా ఉంది? తీరా డబ్బులు తీరా. ఇదిగో ఉంచుకో. ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్. అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే. ఎక్స్క్యూజ్ మీ. ఉదాహరణకి వీడే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్. జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్. అంటే నిత్యంతో పనిలేదన్నమాట. నీలాంటి వెధవల్ని నిచ్చెన కాదురా, రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు. మూసుక. నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? సారీ 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 సారీ. ఏంటి నువ్వు ఎక్కడ ఉన్నావు? పోరా. ఎంత కువ్వే. క్లాస్ అవని నీ పని చెప్తా. సార్ నానా, నాకే తెలీదు. ఈ అమ్మాయి నేనేమనలేదు, ఒట్టు. సార్, ఐ వాంట్ టు గో అవుట్ విత్ యువర్ పర్మిషన్. ఓకే, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నానా నాకు కూడా. రేయ్, నువ్వు క్లాస్కి వచ్చి ఎంతసేపు అయిందిరా? 10, 5, 2, 1. చిచి, 1 నిమిషం అయింది. కూర్చో వెధవా. క్లాస్కి వచ్చి నిమిషం అయితే అందులో 6 నిమిషం కన్ఫ్యూజన్. 6 నిమిషం ఉన్నాగా క్లాస్ లో. సార్, డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులెత్తండి. ఏంటి అందరూ చేతులెత్తారు? రేయ్, కుప్పి గంతులు కాదు, ఇది డాన్స్ ప్రోగ్రామ్. తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు, కోడిగుడ్లు వస్తాయి. ఇందుకు పనికొస్తావురా. చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు. ఆగండ్రా, రండి. ఒరే మన్మద, క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన ఆ క్లాస్ ఫిగర్ ఎవర్రా? ఎందుకు? ఏం లేదురా, 2 రోజులు బట్టి నా వెంట పడుతుంది. లుక్ అట్ యువర్ ఫేస్ ఇన్ ఎ మిర్రర్. మిర్రర్ ఫేస్ ఒకసారి అద్దంలో ట్రై చేయాల్సింది. యా షూర్, ఐ యామ్ వెరీ గ్లామరస్ యు నో. అవర్ ఫాదర్ ఇస్ వెరీ డేంజరస్ యు నో. రఘునాథ్ అనే పేరు ఎప్పుడు విన్నావా? వాడితో పెద్ద పని పడలేదు బాబాయ్. ఎవడాడు? వైజాగ్ మొత్తానికి కింగ్ మేకర్. నువ్వు అడిగింది ఆళ్ళమ్మాయిన, పేరు మాధురి. అబ్బో, దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? బ్యాక్గ్రౌండే కాదు, అండర్ గ్రౌండ్ కూడా ఉంది. ఆ అమ్మాయి వైపు చూసినా డిస్కస్ చేసినా
తెల్లారేసరికి మన బాడీలు గంగవరం బీచ్ లో తేల్తాయి. జాగ్రత్త. బాయ్ రా. రఘునాథ్ ఆగరా నాన్న, నా బంగారు తల్లి కదా. ఇదిగో 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 మాధురి, ఆగు తల్లి. ఇదిగో ఇదిగో ఇదిగో, ఇంతే, ఇది కొంచెమేరా. మాధురి, ఆ దొరికిపోయావు దొంగ. అదే ఇదమ్మా, ఇదిగో డాడీ ముద్ద. ఇదిగో ఇదిగో, ఒక్క ముద్ద, ఒక్క ముద్దమ్మా, నాకోసం నాకోసం. ఇదిగో ఇది ఒక్క ముద్ద. గుడ్ గుడ్. ఇంకొంచెం. ఏంటని మరి చిన్నపిల్లగా? నువ్వెప్పటికీ నాకు చిన్నపిల్లవేరా. ఇదిగో ఒక్కసారి ఒక్కసారి. వెరీ గుడ్. అమ్మా, కాలేజీలో ఏ ప్రాబ్లం లేదు కదా? అమ్మా, నీ కాలేజ్ టైం అయింది, నువ్వు వెళ్ళు. రెడీ? గో. హ్యావ్ ఎ నైస్ డే. థాంక్యూ. రన్ రా. ఏమైంది? ఫైల్ మీద సంతకం పెట్టాడు సార్, కానీ ప్రాణం తీయాల్సి వచ్చింది. మనకి పని జరగటం ముఖ్యం, కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు. ప్రాణభయంతో పని చేయించుకోవాలి. వెళ్ళండి, నేను ఎస్పీతో మాట్లాడతాను. గెట్ అవుట్. ప్రతి అడ్డమైన వెదవకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది. వాళ్ళ ప్రతి గాడిదకి వాడు బాబు బండి కొనడమే. పెట్టండి రా, దమ్ముంటే ఇంకోసారి ఇక్కడ బండి పెట్టండి. అమ్మా, ఆకలేస్తుంది. పార్దు, నీ కోసం మీ నాన్నగారు మోటార్ బైక్ కొన్నారా? ఇదిగో తాళాలు. అంటే బయట ఉన్న బైకు. హలో, ఫోన్ ఎత్తానాలమ్మా. హలో. అయ్య బాబాయ్, కళ్ళు తెరిపించేసావే. వెళ్ళు. హలో మాధురి హియర్. ఏ నువ్వేనా మానే పర్స్ కొట్టేసింది? ఫోన్ ఏంటి? నువ్వు వెళ్ళు, నేను మాట్లాడుకుంటా. హలో. ఏంటి, నీ తొక్కల పర్స్ గురించి వైజాగ్ అంతా చెప్పేశావా? చెప్తే చెప్పావులే, కానీ నీ చెల్లెలతో చెప్పినందుకు థ్యాంక్స్. అంత లేదు గానీ ఏంటే పొద్దునే ఫోన్లో తగులుకున్నావు? కంగ్రాట్స్ రా, నీ గురించి ఏమో అనుకున్నాను, కానీ నిన్న డాన్స్ చించేశావురా. ఒక్క డాన్స్ ఏంటి, ఏదైనా చించేస్తా. పార్దు ద కింగ్. ముందు నీ టవల్ ఉడిపోయింది, చూసుకోరా. ఎక్కడుంది ఇది? ఏంట్రా కత్తులు పట్టుకునే చేత్తో పొత్తులు కాల్చుకుంటున్నాడు ఏంటని చూస్తున్నారా? నాకు ఇదే కరెక్ట్ అని అర్థమైందిరా. ఇప్పుడు ఏమైందన్నా? అయ్య బాబాయ్, నేను ఇంకా మొక్కజొన్న పొత్తు అడుగుదాం అనుకున్నాను. నిప్పులు నోట్లో పోసేవాడేమో. రేయ్, ఇదే నా తమ్ముడు బతికుంటే, తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు రా అంటే వాడు తల తెచ్చి నా కాళ్ల ముందు పడేసేవాడ్రా. తమ్ముడు, నాకు చందమామ కావాలరా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్లేవాడ్రా. అది తేనాకి వెళ్ళుంటాడు, ఇంకేం వస్తాడు? ఒరే తమ్ముడు, ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడ్రా, కానీ నేనే నీకేమీ ఇవ్వలేకపోయాను. కానీ నువ్వు నాకేం కావాలని ఇచ్చావు. కనీసం నిన్ను చంపిన వరదరాజులు గారిని కూడా నేనేమి చెయ్యలేకపోయాను. రే, ఈ రోజు తారీఖెంత? 11 అన్నా. ఆ వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం అయింది. వాడు సంవత్సరానికి తప్పకుండా వస్తాడు. వెళ్ళండ్రా, వెళ్ళండి, ఆ నా కొడుకుని నరికేయండి. చెప్పు. వాట్? అమ్మా, మన పొట్టిదేం చేస్తుంది చూడవే. ఎక్కడికో బయటకు వెళ్ళాలంట, రెడీ అవుతోంది. ఊసి పిచ్చిదానా, అటు చూడవే. బుద్ధి నుంచి వాడు ఎవడో మన ఇంటి వైపే చూస్తున్నాడు. ఇద్దరు కలిసి జెండా ఎత్తడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి నల్లగుంటే నేనేం చేయనే? వాడా రే నల్లవడవా, పగలు కూడా పళ్ళు తప్ప ఏం కనిపించట్లేదు. నీకు నేను కావాల్సి వచ్చానా? అబ్బో, నిన్ను సైట్ కొట్టడానికి సొక్క అయిపోయి సల్మాన్ ఖాన్ వస్తాడు మరి బొంబాయి నుంచి. ఇక్కడ ఉన్నాడు చంపేస్తాను. అయ్య బాబా, పెద్ద మా అభివృద్ధి చుట్టూ సీనిపోతున్నారు. నిన్ను ఆగు
సారీ 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 నేను షాపింగ్ కని రెడీ అవుతుంటే మధ్యలో ఈ లింక్ రెడీ పడతావా నిన్న అసలు నేను ఇప్పుడు షాపింగ్ తీసుకెళ్ళాలి అంతే కదా పదా అలా రా దారికి అయినా ఇంత నల్లడు ఎలా పరిచయం వాడే మళ్ళీ అదే మాట్లాడతారా ఇక్కడే ఉండి వచ్చేస్తా. సరే. ఏమే తొందరగా వస్తావా లంచ్ కట్టదామంటావా? ట్రై చేస్తానులే. హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే. ఎవడాడు? ఇంకెవరు మీ అన్నయ్యే. మరి ఆడుతో వెళ్ళిపోతుందిగా. మీ తమ్ముడు ఫీల్ అవుతాడని. అమ్మో ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు. కలియుగ ద్రౌపది. ఇలా తీసుకెళ్తున్నావేంటి? ఏంటి వాయిస్ మారిపోయింది? ఏ ఇటెందుకు? అమ్మ జిగిరి అయిపోయా ఈ రోజు నువ్వు అయిపోయావు. ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ? నువ్వా? ఏంటే సునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్ వెనక ముందు చూడకుండా ఎవడి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే? అది కాదు. ఏది కాదే ఆ పోలీసు వాడితో బుక్ చేయించింది నువ్వు కాదా? నా పర్సు కొట్టేసింది నువ్వు కాదా? రాత్రి మగలు ఇంటికి ఫోన్ చేసి నసపెట్టింది నువ్వు కాదా? అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? అయిపోయావే ఇవాళ నువ్వు అయిపోయావు. ఎక్కడికి వెళ్తావే? వద్దు. ఏంటే వద్దు వద్దు సింహం జూలతోనే ఆడుకుంటావంటే? వద్దు పార్దు నన్నేం చేయొద్దు. వద్దు వద్దు. ఏయ్ నేనేదో నేను భయపెట్టాలనుకుంటే నువ్వేంటి సీన్లో తగిన వాళ్ళు అయిపోతున్నావు? అమ్మో నీకు తన్నం తల్లి. పార్దు ఆగు. అమ్మో వద్దమ్మో నన్ను వదిలే. పార్దు ఇది ఇట్టా తగులుకుంది బాబు. పార్దు ఐ లవ్ యు. ఏమన్నావు? ఐ లవ్ యు అని చెప్పాను. నా ఫోన్ నంబర్ పేరు ఇల్లు తప్ప నా గురించి నీకేం తెలిసిన ఐ లవ్ యూ చెప్పావే? ఐ లవ్ యూ చెప్పడం ఎంత ఈజీ అయిపోయింది. అసలు ఏమనుకున్నావే నువ్వు? అయిపోయిందా ఇంకా ఉందా? నీ పేరు నీ ఫోన్ నెంబరు ఇల్లే కాదు నీ గురించి నాకు అన్నీ తెలుసు. నేను ఫస్ట్ టైం హైదరాబాద్ లో చూశాను వెజిటబుల్ మార్కెట్ లో. ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ చేసావు గుర్తుందా? అంటే ఫైట్ చేస్తే ప్రేమించేస్తావా? అసలు ఆ గొడవ నా గురించి జరిగింది తెలుసా? మార్కెట్ లో ఓ రౌడీ గ్యాంగ్ నన్ను టీజ్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు. నీ ఫ్రెండ్ ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దరిలో ఎవరు తప్పు అని అడిగావు చూడు. ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను. అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నీ బిహేవియర్, నీ క్యారెక్టర్, నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి. నీ గుర్తుందా ఒకరోజు రెస్టారెంట్ కి వచ్చావు? అరే మా తిను ఈ మధ్య చాలా సన్నబడిపోయావు. అవునవును ఈ మధ్య సానా వీకైపోయాడు. బర్రెలో ఉన్నాడు ఆడికంటే. మావా వాట్ ఏ ఫిగర్ రా. రే రియల్లీ సూపర్ రా. ఏంట్రా చూస్తేనే అంత షాకా? ఈడేదో పెద్ద చేసేసినట్టు. బెట్టి కడితే దాన్ని డిస్కో కూడా తీసుకెళ్తా. అంత లేదు గానీ ఇంకో మాట చెప్పు. నీతో ఏంట్రా చెప్పేది? ఆ చెప్పేది దానికే చెప్తా. అరే మా పెన్నీరా తీసుకోరా. ఏంట్రా రాసేస్తున్నాడు? ఇప్పుడు చూడండి రా. చూద్దాం. చూడక ఎక్కడికి వెళ్తాం? డిస్కో అండ్ డిన్నర్ ఎట్ 9 PM. ఓసారి వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తుంది. తెలుస్తుంది తెలుస్తుంది. आप मेरे साथ डांस करेंगे? ఆ రోజు ముసలావిడి కదా అని వదిలేకుండా ఆవిడ్ని డిస్కోకి డిన్నర్కి తీసుకెళ్ళావు చూడు. ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది. అప్పుడే డిసైడ్ చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని. అందుకే పార్దు ఐ లవ్ యూ. తొందరగా టిఫిన్ తీసుకురావా, కాలేజీకి టైం అవుతుంది. వస్తున్నానండి. పార్దు ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ.
నీ కొడుకు ఏమిటా మీ దౌర్జన్యం చెప్పరా లేదా అన్న అన్న ఏమైందన్నా? ఏంట్రా ఏం తెలియట్ మాట్లాడుతున్నావు? నీకు రఘునాథ్ గారు కూతురు కావాల్సి వచ్చిందా? మ్యాటర్ అర్థమైంది. కూల్ గా కూర్చొని మాట్లాడుకుందాం కదా. ఏంట్రా వాళ్ళని బతిమాలతావు? నాన్న నేను మాట్లాడుతున్నా కదా. అన్న టీయా కాఫీయా? మా అమ్మ కాఫీ చాలా బాగా పెడుతుంది. అమ్మా కాఫీ అన్న పదని కూర్చొని మాడదు. అన్న రండి రండి. అన్న లేదన్న, ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు. ఆ అమ్మాయి వెనక నేను తిరగట్లేదు, ఆ అమ్మాయి నా వెనక తిరుగుతుంది. మాధురి నీ వెనక తిరిగినా నువ్వు మాధురి వెనక తిరిగినా వైజాగ్ రోడ్ల మీద తిరగడానికి నువ్వు ఉండవు. సరే అన్న, అయినా నాకు టెన్షన్ అనే అవసరమా? మీరు చెప్పినట్టే చేస్తా, ఓకేనా? ఇక్కడ నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు. తెలివైన వాడివిరా, అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు. పదండ్రా. అరే పార్దు, ఒక విషయం గుర్తుంచుకో, ఈ విషయం నా దాకొచ్చింది కాబట్టి సరిపోయింది. అదే మా మామయ్య దగ్గరికి వెళ్ళుంటే పరిస్థితి వేరేలా ఉండే. జాగ్రత్త. అన్నా ఏంటి? ఏం లేదన్నా, ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్నా, బయట చూసుకుందాం. మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం. ఓకేనా? అన్నా వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు, నీదే వాడిదా అన్నా? వాడిదేరా. అది కాదన్నా, నువ్వు వాడికి వార్నింగ్ ఇస్తున్నట్లేదు, వాడే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుందన్నా. ప్లీజ్ పార్దు, నీతో నేను మాట్లాడాలి. ఎందుకే నిన్న అతను కావాలని అవాయిడ్ చేస్తున్నా, పిచ్చిదానిలో అతను వెంట పడుతున్నావు? నీకు అసలు ఏం తక్కువనే? నా లైఫ్ లో అన్నీ ఉన్నాయి, అవన్నీ పార్దు కన్నా తక్కువే. పుట్టక ముందు మన తల్లిదండ్రి ఎలా ఉంటారో మనకి తెలీదు, అలాగే మనకి పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారో కూడా తెలీదు. వాళ్ళని సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా మనకి లేదు. కానీ మనం చేసుకోబోయేవాడిని మాత్రం మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఆ దేవుడు మనకిచ్చాడు. పార్దు తప్ప నా భర్తగా ఎంత గొప్పవాడొచ్చినా నా లైఫ్ లోటుగానే ఉంటుంది. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. మాధురి గురించేనా? ఈరోజు కాలేజీలో అమ్మాయి మాటలు విన్నానురా. నిన్ను అంతగా ప్రేమించే ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందంటే నిజంగా నీ లైఫ్ బాగుంటుందని నాకు అనిపిస్తోందిరా. నిజమే నాన్న, ఎందుకో తెలీదు, నాకు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం. కానీ మొన్న ఏం జరిగిందో చూశారు కదా, ఏమీ లేని దానికి ఎంత పెద్ద గొడవ చేశారు. నేనుంటే ఎంతమందికైనా సమాధానం చెప్తాను, అదే నేను లేకపోతే? ఆ అమ్మాయి లేకుండా నేను ఉండగలనేమో, కానీ మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. రే, నువ్వు మా కన్న కొడుగ్గా మాకేమవుతుందో అని ఆలోచిస్తున్నావు. అలాగే నేను నీ కన్న తండ్రిగా నువ్వు ఇష్టపడే అమ్మాయితో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమ అనేది నీ మనసుకు సంబంధించిన విషయం రా, ఆలోచించుకో. పార్దు, ఇక్కడ నీకేం పనిరా? ఇక్కడికి ఎందుకు వచ్చారా? రఘునాథ్ గారితో మాట్లాడాలి. నడు బయటికి. రమణ,
సార్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. రమణ, నా పేరు పార్దు. మీ అమ్మాయి చదివే కాలేజ్లోనే నేను చదువుతున్నాను. అయితే రఘునాథ్ గారు, నేను మామూలుగా ఏ టెన్షన్ మైండ్లో పెట్టుకుని ఉండలేను. వెంటనే తెలిపోవాలి. మీ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది, నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. కానీ ఈ మ్యాటర్ ఎంతవరకు నేను మీ అమ్మాయికి చెప్పలేదు. ముందు మీకే చెప్తున్నాను. ఒక ఆడపిల్ల తండ్రి ఎలా ఆలోచిస్తారో నాకు తెలుసు. ఎందుకంటే మా నాన్న కూడా ఒక ఆడపిల్ల తండ్రి. ప్రేమ కోసం పారిపోవడాలు, ఫైటింగ్లు చేయడాలు, పెద్దల్ని ఎదిరించడాలు ఇవన్నీ నాకు నచ్చవు. మీకు ఓకే అయితే నేను ప్రొసీడ్ అవుతాను. ఓకేనా? ఏ పార్దు, ఈ వైజాగ్ సిటీలో నా గురించి ఎవరిని టచ్ చేసినా ఆపకుండా అరగంట మాట్లాడే స్టేజ్ నాది. అలాంటి నా ఇంటికి సింగిల్ గా వచ్చి నా గుమ్మం ముందున్న బలాన్ని బలగాన్ని ఏమాత్రం కేర్ చేయకుండా డేర్గా నా ముందు నిలబడ్డావు చూడు. నీ దమ్ము నచ్చింది, నీ ధైర్యం నచ్చింది. అన్నిటికంటే ముందు నా కూతుర్ని ప్రేమించడానికి నా పర్మిషన్ అడిగావు చూడు, అది నాకు బాగా నచ్చింది. నిజంగా నా కూతురు నిన్ను ప్రేమిస్తే నాకెలాంటి అభ్యంతరం లేదు. యూ కెన్ ప్రొసీడ్. ఏంటి మావయ్య, ఆడు వచ్చి అడిగితే ఒప్పేసుకుంటావా?